బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మేము ప్రస్తుతం మనం వచ్చేసి ఐటీసీ కోహినూర్ అండ్ ఐటీసీ కోహినూర్ అని నాకు తెలియకపోతే కుమారి అంటే అందరికి తెలుసు. కానీ కుమారి ఆంటీకి పోటీగా చాలా స్టాల్స్ వచ్చినాయి, అన్ని చెక్ చేసిన. బట్ ఇక్కడ మటుకు ఫుడ్ చాలా బాగుంది. మనం నైట్ తినేసాను నేనైతే. చాలా అంటే చాలా బాగుంది. అంటే రీజనబుల్గా ఉందన్నమాట. 100, 110 అలా ఉంది కాస్ట్. మనం కూడా చూద్దాం. కుమారితో ఆంటీతో పాటు పోటీకి పెట్టారు వీళ్ళు. అంటే వీళ్ళు ఒక్కటే మాట్లాడారు, ఏమన్నారంటే ఎందుకన్నా ఇక్కడ పెట్టడం కారణం కుమారి ఆంటీ కోసం అంటే, కాదన్న మా టేస్ట్ బాగుంటుంది, ఫుడ్ టేస్ట్ నచ్చిన ఎక్కడైనా తింటారు, ఎక్కడికైనా వస్తారన్న ఉద్దేశంతో పెట్టారంట. మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి, ఎలా ఉంది ఏంటి వాళ్ళ మాటలో తెలుసుకొని మరి ఎంత వస్తుంది బిజినెస్, ఏమేమి కర్రీస్ ఉన్నాయో తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అన్న, మీ పేరు? అన్న, ఇక్కడ కుమారి ఆంటీ దగ్గరే పెట్టడం కారణం ఏంటన్నా? ఫస్ట్ రీజన్ అదే. నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నట్టు, పెట్టడం తప్పు కాదు, తప్పుగా అనుకోకండి మీరు కూడా. ఎందుకంటే ఆ మధ్యన బాగా ఫేమస్ అయింది, పోలీసులు రావడం అట్లా చాలా సెలబ్రిటీగా అయిపోయిందామా, ఆమెను చూసి పెట్టడం జరిగింది ఇక్కడ. మీరు అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వేరే ప్లేసెస్ కంటే ఈ ప్లేస్ బెటర్. ఏదైనా కానీ క్రౌడ్ ఒకటి చాలా ఉంటది. ఇక్కడ మన దగ్గర ఏమేమి దొరుకుతుంది మరి? ఫస్ట్ ప్రెసెంట్ మన దగ్గర అయితే బిర్యానీ ఉంటుంది, చికెన్ బిర్యానీ. రైస్ ఇస్తాం. ఎంత? 100 రూపీస్. రేట్స్ ఉంటాయి మన దగ్గర ప్రైసెస్. ఓకే. వెజ్ మీల్స్ ఉంటుంది, నాన్ వెజ్ మీల్స్ అన్ని ఉంటాయి, ప్రతి ఐటమ్ ఉంటుంది. ఓకే. చికెన్ కర్రీ, మటన్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. ఓకే. మటన్ లివర్, చికెన్ లివర్ ఇవన్నీ. అంటే నాకు డౌట్, అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వస్తారా కుమారి ఆంటీ దగ్గర? వస్తారు. అంటే టేస్ట్ ఎక్కడ బాగుంటే అక్కడికి వస్తారు. అంతేనా? టేస్ట్ మీ దగ్గర బాగుంటది. ఒకసారి మీరు తిన్న వాళ్ళకు అడగండి ఇక్కడ. ఓకే. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ గా మా దగ్గర డైలీ వచ్చే కస్టమర్ చాలా మంది ఉంటారు. ఓకే. నియర్లీ 50 మెంబర్స్ అయితే రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. ఓకే. ఎంత సంపాదిస్తారు డైలీ మీరు? డైలీ అంటే ఒక 6 to 7 అలా 6 to 7,000. ఓకే. మరి ఎలా ఉంది బిజినెస్? పర్లేదా? ప్రెసెంట్ అయితే ఓకే. మేము పెట్టిన టైం కి మాకు ఓకే. అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఓకే. ఇవన్నీ ఎవరు తయారు చేస్తారన్న కర్రీస్ ఇవన్నీ? ఎట్లా? మా అత్తగారు. అత్తగారు. ఓకే. మీ అంతా ఫ్యామిలీ మెంబర్స్? ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. మరి కుమారి ఆంటీతో పెట్టుకోవడం అంటే ఆమెతో పక్కన కూడా ఎక్కువ తింటారు, ఆమె దగ్గర క్రౌడ్ వెళ్తా ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాం. క్రౌడ్ అంటే ఎక్కడ టేస్ట్ బాగుంటే అక్కడికి వస్తారు. అంతేనా? అంతే. కుమారి ఆంటీ అని కాదు, జనాలు ఎక్కడ తింటే వాళ్ళు ఇస్తారు. ఓకే. ఇక్కడ వచ్చిన కస్టమర్లు ఎక్కువగా బిర్యానీ తీసుకుంటారా, చికెనా లేకపోతే మటన్, ఏం తింటారు మీరు? ప్రతి అంటే ఈ రోజు బిర్యానీ తిన్న వాళ్ళు రేపు వేరే ట్రై చేస్తారు, కొత్తది ట్రై చేస్తారు. కానీ డైలీ వచ్చే వాళ్ళు అయితే చాలా మంది. ఓకే. బిర్యానీ ఎన్ని కేజీలు వండుతారు మీరు? ప్రెసెంట్ అయితే 6 kgs. చికెన్ ఒక 3-4 kgs. 3-4 kgs. ఓకే. మరి అంతా బాగానే ఉంది బిజినెస్. ఇక్కడ చూస్తే ఒక 10 స్టాల్స్ పెరిగాయి కదన్న మొత్తం. మరి ఎలా ఉంది మరి? ఎన్ని స్టాల్స్ పెరిగినా మా కస్టమర్స్ మాకైతే అంతేనా? ఓకే. కుమారి ఆంటీకి పోటీ అయితే గట్టి పోటీ ఇస్తున్నారు. మరి ఎందుకంటే వచ్చిన కస్టమర్లు కూడా చాలా మందిని చూస్తున్నాం, వస్తూనే ఉన్నారు, పార్సల్ తీసుకోపోతున్నారు, తింటున్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఏమేమి తింటారు, టేస్ట్ ఎలా ఉంది. మరి అక్కడ కుమారి ఆంటీ దగ్గర తిన్నారా లేదా ఇక్కడే తింటున్నారా ఫస్ట్ టైం? అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది తెలుసుకుందాం. వాళ్ళకి కూడా మనం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు మనం మోటివేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి కాబట్టి ఎందుకంటే 10 స్టాల్స్ ఉన్నాయి అనమాట. నేను మనం చూసిన తర్వాత ఖచ్చితంగా చేయాలి ఒక వీడియోని వచ్చేసా. చూద్దాం ఒకసారి ఒక కస్టమర్స్ కూడా అడిగి తెలుసుకుందాం ఎక్కువ ఏం తింటున్నారు ఏంటి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో. మనం కస్టమర్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఉన్నారు, మనం టేస్ట్ చెప్పడం కాకుండా తినమని అడిగి తెలుసుకుంటే బెటర్. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. ఇక్కడ ఏం తింటా ఉంటారు ఎక్కువగా? మేము వెజ్ తింటాము, ప్లస్ ఇది బిర్యానీ తింటాము. ఎలా అనిపిస్తుంది అన్న? మెయిన్ అయితే రెగ్యులర్ తింటాను అన్న, మంచిగా ఉంది, క్వాలిటీ బాగా. రీజనబుల్ రేట్ అన్నా? అంటే తక్కువ రేట్కి ఇస్తున్నారు, బాగుంది క్వాలిటీ? క్వాలిటీ బాగుంది, ప్లస్ రేట్ కూడా తక్కువ ఉంది, అన్లిమిటెడ్ పెడుతున్నారు, మంచిగా ఉంది, పర్వాలేదు. కుమారి ఆంటీ దగ్గర బాగుంటది, ఇక్కడ బాగుంటది? మేము అటు 2 సార్లు తిన్నాము, కొద్దిగా మీడియం ఉంది, ఇటే బాగుంది. ఇక్కడే బాగుందా? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? అనిల్.
ఏదో జాబ్ చేస్తూ ఉంటారు అనుకుంటా. ఇక్కడ ప్రైమరీలో వర్క్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఫుడ్ కొత్త పెట్టారు కదా కుమారి ఆంటీతో పాటు వీళ్ళు పెట్టారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఫుడ్ అనేది? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామంటే దాని అర్థం ఇక్కడ ఇంకా బాగుందనే కదా. అంతేనా? ఆ, ఎప్పుడు వస్తుంటారా? ఎప్పుడు ఒకసారి వస్తారా? మొన్న నుంచి వస్తున్నాం. మన నుంచి వస్తారా? ఎలా అనిపించింది అన్న ఫుడ్ అనేది? చాలా బాగుంది. ఓకే, నమస్తేనా? మీ పేరు? శ్రీకాంత్. అని ఇక్కడ ఫుడ్కి వచ్చారు కదా, ఎలా అనిపించింది? బాగుందన్న, బగారాను ప్రాన్స్ ఫ్రై తీసుకున్నాను, చాలా బాగుంది. ఓకే, అంటే ఇంత ముందు కుమారి ఆంటీ దగ్గరికి అందరూ వెళ్తా ఉండేవాళ్ళు, వీళ్ళు కొత్తగా పెట్టారు కదా, బెటర్ అనిపిస్తుంది అక్కడికి ఇక్కడికి? బెటర్ అన్న, బాగానే ఉంది. కాస్ట్ పరంగా కానీ కాస్ట్ క్వాలిటీ కూడా అంత క్వాలిటీ కూడా బాగుంది, చాలా నీట్ గా ఉంది. ఎప్పుడు ఇక్కడికే వస్తుంటారు? ఎప్పుడు ఒకసారి? లేదన్న, 2 days మా ఫ్రెండ్ అను నేను కలిసి వచ్చాం. బెటర్ అంటే మీరు వర్త్ఫుల్ అనిపిస్తుందా? వర్త్ అన్నట్టు ఉందా? అంతే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా మంది క్రౌడ్ అన్నారు, మనకు చాలా టైం పట్టింది, ఇక్కడ బిజీ కొంచెం ఇంకా ఎక్కువ ఉంది, మనం కూడా టేస్ట్ చేద్దాం అన్న. ఇక్కడ ఏమేమి బాగుంటాయో అది ఒకటి పెట్టేసి నాకు, ఓకేనా? పెట్టేసి అంటే అన్ని బాగుంటాయి మీ దగ్గర? సరే సరే, కొంచెం కొంచెం పెట్టట్టు అయితే నువ్వు. అన్ని బాగుంటాయి అన్న, మరి అన్ని టేస్ట్ చేయాలి కదా, మరి అన్ని బాగుంటాయి అన్నప్పుడు మనం కూడా చూద్దాం ఏముంటాయో. నేనైతే బిర్యానీ అన్న, వైట్ రైస్, ప్రాన్స్, అంటే ప్రాన్స్ కూడా పాలకూరతో చేశారంట వాళ్ళు. చికెన్ ఫ్రై తీసుకున్నా, ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఒకసారి. బిర్యానీ అయితే మంచి టేస్ట్ ఉంది వేడిగా. అంటే ఎక్కువగా రోడ్ సైడ్ ఫుడ్ ఎందుకు అనుకున్నారు తెలుసా? ఫ్రెష్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, టేస్ట్ కూడా బాగుంది. నాకైతే బిర్యానీ బాగా నచ్చింది. 99 రూపీస్ కేవలం. ఇది ఆర్సమ్ ఉంది అసలు, కానీ కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, తక్కువ చైర్స్ ఉంది, కానీ ఎక్కువ మంది వస్తున్నారు, క్రౌడ్ కూడా బాగుంది, కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు, పోలీసు కూడా ఏమనట్లేదు. ఇంకోసారి ఫ్రాన్స్ ఒక ట్రై చేద్దాం. చిన్న చిన్న ఫ్రాన్స్ చూసారా? గోంగూరతో తింటా ఉంటాం ఫ్రాన్స్, నార్మల్గా తింటా ఉంటాం. పాలకూరతో నేనైతే ఫస్ట్ టైం తింటున్నా. ఇంతమందిలో మీరు ఏమైనా తిని ఉంటారో మరి చెప్పండి ఒకసారి. మటుకు సూపర్ అబ్బా, మసాలా తక్కువ వేశారు, అంటే ఇంటితో ఎక్కువ చేస్తారంట, మసాలా అయితే తక్కువగా ఉంది. ఇప్పుడు అంత డాక్టర్లు చెప్తున్నారు కదా మసాలా తక్కువ తినండి, చాలా బాగుంది. మీకు ఏమైనా నచ్చిందో కామెంట్ చేయండి. ఒకసారి కుమారి ఆంటీ దగ్గరకు వస్తే ఇలా వచ్చేసి మన వాళ్ళది కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మీ ముందుకు వచ్చేస్తాను.